తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత. ఓ పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో గ్రామమే ఒక్కసారిగా అలజడి చెందింది. కాంగ్రెస్ అభ్యర్థి తొండల రవి ఓడిపోవాలని బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నట్లు చెప్పబడుతున్న కొందరు వ్యక్తులు చేసినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంకా ఈ విషయం మీద మా రిపోర్టర్ అందిస్తున్న పూర్తి వివరాలు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్ వద్ద ఉదయం నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన సంఘటన. పోలింగ్ కేంద్రం పక్కనే కత్తెర గుర్తు ఉన్న ఓ స్లిప్, దాని చుట్టూ క్షుద్ర పూజల మాదిరి ఏర్పాటు. స్థానికులు ఉదయం ఓటింగ్కు వస్తూ ఈ దృశ్యాన్ని గమనించారు. వెంటనే గ్రామంలో చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓ అభ్యర్థిని ఓడించేందుకు ఇలా క్షుద్ర పూజలు చేశారా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెబుతున్నంతవరకు స్లిప్పై కత్తెల గుర్తు అంటే ఒక ప్రతిపక్ష అభ్యర్థి ఎన్నికల చిహ్నం, పక్కనే నిమ్మకాయలు, ఎర్రపొడి, పసుపు, చిన్న మంట వెలిగించిన ఆనవాలు, బట్టముక్కలు, కొద్దిగా బూడిద, ఇవన్నీ కలిసి ఒక రకమైన ఓటింగ్ ప్రభావితం చేసే ప్రయత్నం అనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాంటి క్షుద్రపూయలు ఎన్నికల్లో చట్టవిరుద్ధం. ఎవరు చేశారు తెలియదు, కాని గ్రామం మొత్తానికి భయం వేసింది. ఎన్నికల్లో ఎవరో ఓడిపోవాలని ఇలా చెయ్యడం ఏమిటి? ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇది ఆకతాయిల పని అయి ఉంటుంది. పైగా పాత కక్షలు కూడా ఉండొచ్చు. సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం రూరల్ పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అవశేషాలను పరిశీలించిన పోలీసులు ఇది ఎవరి పని? నిజంగా ఎన్నికల రాజకీయాల కోసమే చేశారా, లేక ఆకతాయిల చెత్తచేష్టలా అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు. పోలీసులు ఆనవాళ్లన్నీ తొలగించి ప్రజల్లో భయాందోళనలు రాకుండా పర్యవేక్షణ కూడా పెంచారు. ప్రారంభ దర్యాప్తులో కొన్ని ఆనవాళ్లు సేకరించాం. ఇది ఆకతాయిల పని కావచ్చు, అయినా కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలను మేము తీవ్రంగా తీసుకుంటాం. సీసీటీవీ ఫుటేజీలు కూడా చెక్ చేస్తున్నాం. గ్రామంలో ప్రచారం ఇలా ఉంది: కాంగ్రెస్ అభ్యర్థి తొండల రవి ఓడాలనే ఉద్దేశంతో ఇది జరిగిందా, లేక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్న పాతవైరం ప్రభావమా, స్థానిక గుంపుల మధ్య పాత కక్షలేనా అన్నది పోలీసు విచారణ తర్వాతే తేలుతుంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండగ. ఇలాంటి అఘాయిత్యాలు, మూఢనమ్మకాల చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు అని యాంకర్ రిమార్క్ చేస్తూ, ఈ కేసులో ఏమైనా ఆధారాలు బయటకు వస్తాయా? ఎవరున్నారు ఈ చర్యల వెనుక? ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నమా అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయ్యాయి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.